రాష్ట్ర హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయనకు రాజకీయంగా గోరీ కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చొట్టా నరేంద్ర మాదిగ హెచ్చరించారు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ నుంచి చర్చి సెంటర్ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చొట్టా నరేంద్ర మాదిగ మాట్లాడుతూ, మేము ఇప్పుడే రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక అంబటి రాంబాబు హోంమంత్రి అనితపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఆయన ఎక్కడ పోటీ చేసినా మాదిగ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఓడించి తీరుతామన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశంపై తక్షణమే స్పందించి అంబటి రాంబాబు చేత క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి జలదంకి నరసింహారావు మాదిగ, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు గుంటూరు ప్రభుదాస్, పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు వైఖరి నశించాలి. దళిత మహిళా హోంమంత్రిపై అవాకు చవకలు పెంచిన అంబటి రాంబాబు వైఖరి ఖబర్దార్. అంబటి రాంబాబు నశించాలి. మాదిగల పట్ల చిత్తు చూపు చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి క్షమాపణ చెప్పించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి చేత రెండు రోజుల ముందు గుంటూరులో జరిగిన సంఘటన విషయం పైన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు పోలీసు వ్యవస్థ వైఫల్యాన్ని గురించి మాట్లాడుతూ మరి ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా గౌరవ హోంమంత్రి, మహిళా మంత్రి అయినటువంటి అనిత వంగలపూడి గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నీకు సిగ్గు శరం లేదు, నువ్వు పదవి రాజీనామా చేయమంటే పదవికి రాజీనామా చేయడం లేదు, దాన్ని పట్టుకొని వేలాడుతుంటావు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ మాటలను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణంగా ఖండిస్తున్నది. ఇప్పుడిప్పుడే 1000 సంవత్సరాల పాటు చీకటి బతుకుల్లో మగ్గినటువంటి మాది జాతి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎదుగుతున్న ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు పాతకాలపు ఇంకా అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శిస్తూ మాపై జులుం ప్రదర్శించాలని నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదని గుర్తు చేస్తున్నాం. ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళా మంత్రి పైన, హోంమంత్రి పైన నువ్వు మాట్లాడేటప్పుడు భాష ఉండాల. ప్రభుత్వాలు చేసే తప్పులను లేదా పొరపాట్లను విధానంగా నువ్వు వ్యతిరేకించు, విమర్శలు చేయి. దానికి ఒక పద్ధతి, దానికి ఒక విధానం ఉంటుంది. అంతేగాని నోరు ఉన్నది కదా అని చెప్పేసి సెటైర్లు వేసుకుంటూ మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము గుర్తు చేస్తున్నాం. సారు రాంబాబు గారు, నీ యొక్క హేళన, నీ సెటైర్లు, నీ యొక్క టక్కు టమార గజ్జకర్ణ గోకర్ణ విద్యలు తెలిసినట్టు నువ్వు ఇష్టం వచ్చినట్టు మా పైన మాట్లాడాలంటే మాత్రం ఒప్పుకోము. నీ చేష్టలు ఎవరి దగ్గర నీ కుప్పగింతలు చెల్లుతాం, కానీ మాది జాతి ముందు కుప్పగింతలు చల్లవని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నాం. బేషరతుగా ఇప్పటికే ఆలస్యమైంది. మాది జాతికి, మహిళా జాతికి, తెలుగు జాతికి నువ్వు ముందుకు వచ్చి బేషరతు క్షమాపణ చెప్పుకోవాలి. నువ్వు చెప్పకపోతే దీనికి బాధ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి జోక్యం చేసుకొని ఆయన దగ్గర క్షమాపణ చెప్పించాలి. అప్పుడే మీ గౌరవం నిలబడుతుంది. కూడదని ముందుకెళ్తే మాత్రం అంబటి రాంబాబు గారికి గతంలో ఇచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గంలో కంటెస్ట్ చేసిన, లేదు ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గుంటూరు 2 నియోజకవర్గంలో కంటెస్ట్ చేసిన, లేదు జగన్మోహన్ రెడ్డికి సొంత నియోజకవర్గం పులివెందులు ఇచ్చిన ఈ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ మూలకెళ్ళినా నిన్ను వెంటాడి రాజకీయంగా సమాధి చేయడమే లక్ష్యంగా మాదిగ జాతి భవిష్యత్తులో
పోరాటం చేస్తున్న విషయం కూడా నేను గుర్తు చేస్తూ ఈ యొక్క వ్యాఖ్యలు ఒక్క అనిత గారిపై కాదు, ఏ మహిళ పైన, ఏ కులం పైన కుల వివక్షతో అగ్రకుల అహంకారంతో నువ్వు మాట్లాడకూడదని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం. ఒక మాదిగ మహిళకి ఇట్లా జరిగిందని చెప్పి మేము రోడ్డుపైకి వస్తున్నామని చెప్పి అనుకోవద్దు. ఏ మహిళకి అన్యాయం జరిగినా ఇదే రకంగా మేము స్పందిస్తాం విషయం కూడా మీకు గుర్తు చేస్తూ, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి చేసిన తప్పును, ఇతను చేసిన తప్పును సరిదిద్దే ప్రయత్నంలో నువ్వు చొరవ చూపాలి తప్ప వితండవాదం చేసి, మొండివాదం చేసి, తిరుగుబాటు చేసి మరి ఇబ్బంది కలిగించాలని చూస్తే మాత్రం ఎదుర్కోవడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్న విషయం కూడా మీకు గుర్తు చేస్తూ, ఖబర్దార్ అంబటి రాంబాబు. నా పేరు జలదంకి నరసింహరావు మాదిగ, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. గత 4 రోజుల క్రితం వైసీపీ నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారు ఏదైతే దళిత హోంమంత్రి అనిత మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వెంటనే వెనక తీసుకొని మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు మేము ధర్నాలు నిర్వహిస్తున్నాం. అయ్యా రాంబాబు గారు, ఈ దళిత రాక మా దళిత మాదిగ బిడ్డకి ఈరోజు హోంమంత్రి అయితే ఈ అవాకు చెవాకులు మా మాదిగ జాతి మీద మీరు వేసేది. మీకు ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఎవరి మీదైనా మీరు చట్టాలు వేసుకోవచ్చు, కానీ ఈ దళితుల్లో ఉన్నటువంటి ఇప్పుడే మేము రాజకీయంగా అన్ని విధాలుగా మేము ఎదుగుతున్నటువంటి మా అధినాయకుడు, మా మహిళా నాయకురాలైనటువంటి ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తుందంటే ఖబర్దార్, నీకు రాబోయే కాలంలో మేము పాడిగట్టే పరిస్థితి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు రాజీనామా చేయమంటున్నారు. మీ ప్రభుత్వంలో ఎంతోమంది దళితులు, ఎంతోమంది డాక్టర్ అయినటువంటి సుధాకర్ అయితేనేమి, లేకపోతే ఇంకొకరైతేనే ముక్కలుగా చేసినటువంటి అప్పుడు మీ హోంమంత్రి కానీ, మీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఆ రోజు కూడా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా రాజీనామా చేయలేదు. ఈరోజు చిన్న విషయానికి మాట్లాడుతూ మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే నీ అహంకారపూరితని నువ్వు క్షమాపణ చెప్పకపోతే రానున్న 24 గంటల్లో ఆల్రెడీ మేము టైం ఇచ్చాము. టైం ఇవ్వకపోతే ఏదైతే నిన్ను ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద మేము చర్యలు తీసుకోవడానికి మేము ఉందన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అంబటి రాంబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మన ఎంఆర్పిఎస్ ప్రతి జిల్లాలోనే ఈ దిష్టి బొమ్మని దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరెవరినో మాట్లాడినా సరిపోతుంది, కానీ మాదిగ బిడ్డని ఈ విధంగా నోటికొచ్చినట్టు దుర్భాషలాడటం, ఇది యావత్ మాదిగ జాతి, దళిత జాతి మొత్తం 59 ఉపకులాల మీద కూడా అన్నట్టే మేము భావించుకోవాల్సి వస్తుంది. కృష్ణమాదిగ గారు ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తాడు. ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి కూడా అవకాశం ఇచ్చాడు. ఇమీడియట్లీగా ఏదైతే మన మాదిగ బిడ్డ అనిత మేడం గారు హోంమంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుస్తుంది. కానీ ఈ 175 సీట్లు ఎక్కడైతే వైసీపీ పోటీ చేస్తుందో ఈ ప్రభావం అందరి మీద గండిపడే అవకాశాలు 100% ఉంటాయి. ప్రతి జిల్లాలో. ఎందుకంటే అది సామాన్య విషయం కాదు. ఒక మాదిగ ఆడబిడ్డని ఈ విధంగా దూషించి మాట్లాడటం అంటే ఇది ఏదో అతను 6 నెలలకు ఒకసారి మీడియాల ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తాడు. అది మిగతా కులాల మీద ఏమన్నా ప్రభావం ఉంటుందో తెలియదు, కానీ మాదిగ జాతి అనే మహిళ మీద, అందుట్లో మన హోంమంత్రి మీద చేయటం అనేది సామాన్య విషయం కాదు. ఇమీడియట్లీగా మేడం గారికి క్షమాపణ కానీ చెప్పకపోతే 175 ఏదైతే ప్లేస్లు ఉన్నాయో ఈ పేటీఎం అంబటి రాంబాబు వల్ల ప్రతి ఎమ్మెల్యేకి, వైసీపీ ఎమ్మెల్యేకి నెక్స్ట్ జరగబోయే దాంట్లో భారీగా నష్టపోయే అవకాశాలు 100% ఉంటాయి. ఇమీడియట్లీగా అనితా మేడం గారికి క్షమాపణ చెప్పి రెండోసారి మాదిగల మీద ఇలాంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి అనిపిస్తున్నాడో లేదో తెలియదు, కానీ ఇంతవరకు అతను ఏదైనా ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయం గురించి ప్రస్తాపన చేయలేదంటే అతను కొంప ముంచుకుంటున్నట్టే అర్థం. ఈరోజు ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విధాలుగా వైసీపీని పతనం చేయడానికే ఓంకారం దొరుకుతుందని ఈ ఎంఆర్పిఎస్ టౌన్ అధ్యక్షుడిగా నేను ఇది ఖండిస్తూ